హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ ఫ్యామిలీస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? 2 months తర్వాత మళ్ళీ మేమైతే వైజాగ్ అయితే వెళ్తున్నాము. సో చాలా హ్యాపీగా ఉంది. మా పాప అయితే కారులో చేసిన అల్లరి ఎంత అంతలేదు, చాలా చాలా ఫుల్గా అల్లరి అయితే చేసింది. మాకైతే ఫ్లైట్ అయితే ఆఫ్టర్నూన్ 12:30కి, బట్ మేమైతే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము 8:40కి అలాగా. సో 8:40 చూడండి, రోడ్లు అయితే బెంగళూరులో రోడ్డు చాలా 8:30 కొంచెం ఖాళీగా ఉంది. అండ్ వెళ్ళే దారిలో అయితే మనకి కంపెనీస్ అయితే ఇక్కడ సైడ్లో ఉంటున్నాయి అన్నమాట. చాలా కంపెనీసే ఉన్నాయి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లోని. హుండై కంపెనీ, మనకు తెలిసిన చాలా కంపెనీస్ అయితే ఇక్కడే ఉంటున్నాయి. ఎంబసీ కంపెనీ ఇదైతే లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇదైతే ఎంబసీ కంపెనీ. విజయనగర్ నుంచి ఎయిర్పోర్ట్కి 1 hour పడుతుంది. సో తొందరగా స్టార్ట్ అయిపోవాలి, లేకపోతే ట్రాఫిక్లో ఉండిపోతాము. ట్రాఫిక్లో పడ్డామంటే ఇంకా ఫ్లైట్ మిస్ అయిపోయినట్టే. కాబట్టి ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాం. అందులోకి పాపతో కదా, సో ఎర్లీ మార్నింగ్ ఫుడ్ అది ప్రిపేర్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, ఇందులో ఎయిర్పోర్ట్ గురించి చాలా విషయాలు అయితే తెలుస్తాయి మీకు. ఇదైతే ఆజర్ కంపెనీ. ఇంకా అలా వెళ్తూ ఉంటే నాకైతే చాలా కంపెనీసే కనిపించాయి. అలాగే ఫేమస్ ఈ L&T కంపెనీ ఉంటుంది కదా, చాలా బ్రాంచెస్ అయితే ఉంటాయి. ఇదైతే చాలా పెద్దగా ఉంది L&T కంపెనీ. దీని ఆనుకొని మనకైతే ఫినిక్స్ మాల్ అయితే రీసెంట్గానే ఈ ఫినిక్స్ మాల్ అయితే ఓపెన్ చేశారు. బట్ న్యూ ఇయర్ టైంలో అయితే అది క్లోజ్ చేశారనమాట. ప్రెజెంట్ మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తారు అనుకుంటాను. అదైతే చాలా పెద్ద మాలే, రీసెంట్గానే ఓపెన్ చేశారు. ఇంకా కనిపిస్తుంది కదండి, అదే మాల్ ఆఫ్ ఏషియా ఫినిక్స్ మాల్ అనమాట. ఎయిర్పోర్ట్కి ఒక 30 minutes డిస్టెన్స్లో అయితే ఇది ఉంది. ఇంకా తర్వాత ఎయిర్పోర్ట్కి అయితే ఎంట్రన్స్ అయితే అయిపోతాం అనమాట. ఇక్కడ దగ్గరలో ఏంటంటే వెళ్ళే దారిలోనే టెర్మినల్స్ కూడా ఇచ్చేస్తాడనమాట. టెర్మినల్ 1, 2 అని. మనకి ఏ టెర్మినల్ అయితే చూపిస్తారో మనం ఆ టెర్మినల్కి అయితే వెళ్ళిపోవాలి. అండ్ వెళ్ళే రూట్ కూడా చాలా నీట్గా ఉంది. బెంగళూరులో 8:30 అయినా సరే చూడండి, ఫాగ్ కొంచెం ఇంకా అలాగే కనిపిస్తుంది. అండ్ ఆ వే అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ లైట్స్ చూడండి, చాలా ఒక ప్లాంట్స్ లాగా నాకైతే కొంచెం అనిపించాయి అన్నమాట. బాగున్నాయి అవి. అండ్ అతనే కెంపుగౌడ అంటారు కదండి, అతను రాజు అని అంటారు. అండ్ గార్డెనింగ్ కూడా చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సందీప్ వాళ్ళు ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారు కదా, ఆడు గ్రేష్మ. ఎయిర్పోర్ట్కి సైడ్లోనే బ్లూ డాట్ ఇలాగా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే మనకి పార్సిల్స్ అలాంటివి వస్తాయి కదా, వాటన్నిటిని ఫస్ట్ అందులో డంప్ చేసేస్తారు. అక్కడి నుంచి వాళ్ళు అలా షిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటివి ఉంటాయి కదా ప్రొడక్ట్స్, అలాంటివి. నెక్స్ట్ ఫైనల్గా మనం అయితే మన టెర్మినల్ దగ్గరికి అయితే వచ్చాము. ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో అట్లా అయితే చెక్కింగ్ అయితే చాలా గట్టిగా ఉంది, చాలా బాగా చేస్తున్నారనమాట. మంచిదే, ఈ టైంలో సంక్రాంతికి అందులోకి ఎక్కువగా ఉంటారు కాబట్టి బాగా చేస్తున్నారు చెకింగ్ అవినా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంతలా చెకింగ్ చేయలేదు, ఈసారి బాగా చేస్తున్నారు. మేమైతే డీజీ యాత్ర అన్నది అందులో నుంచే వెళ్తున్నాం అనమాట. డీజీ యాత్ర అది ఇన్స్టాల్ చేసుకొని మొత్తం అన్నీ అందులో పెట్టేసుకున్నాము. డీజీ యాత్ర అయితే చాలా ఈజీగా అయిపోద్ది, ఏమీ బయటికి తీయాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడికి వెళ్ళిపోయి నించుంటే మొత్తం అంతా అయిపోద్ది అనమాట. సో చూడండి, సో తెలియాలని నేను కూడా ఒకసారి దాన్ని మొత్తాన్ని వీడియో అయితే తీశాను. చాలామందికి డీజీ యాత్ర గురించి అంత అవగాహన ఉండదు కదా. సో దాని గురించి ఏంటంటే ఇక్కడ డీజీ యాత్రలో రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఇక్కడే చేస్తున్నారు పక్కనే. అక్కడ
అక్కడికి వెళ్ళిపోతే ఈజీగా వాళ్ళే రిజిస్టర్ అవి కూడా చేస్తున్నారు. కొంచెం బేగా వెళ్ళిపోవాలన్నమాట మనము. చిన్నపిల్లలకి కంపల్సరీగా ఆధార్ కార్డ్స్ అయితే చెక్ చేస్తున్నారు. ఇంతకు ముందు అంతగా భయం పడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడైతే చాలా ఈజీగానే అందరూ కూడా సింగిల్గా కూడా ట్రావెల్ చేసేస్తున్నారు అందరూ ఇప్పుడు. మెయిన్గా అందరూ కూడా ఐడి ప్రూఫ్స్ పట్టుకొని వెళ్తే బెటర్. అక్కడ చూడండి, అక్కడ స్క్రీన్ అయితే అలా ఉంటుంది. అక్కడ ఒక లేడీ అయితే అక్కడ ఒక కెమెరాలా ఉంది. అక్కడ చూస్తే ఆటోమేటిక్గా మనవన్నీ కూడా వచ్చేస్తాయి. సో అందులో స్కాన్ అయిన తర్వాత అక్కడ ఓపెన్ అయిపోతాయి. ఆటోమేటిక్గా వాళ్ళు లోపలికి వెళ్ళిపోవడమే అనమాట. సో ఈజీగా అయిపోతుంది. చెక్ ఇన్ కూడా మేము ఆన్లైన్లోనే చేసేసుకున్నాం అనమాట. సో టైం అనేది సేవ్ అవుతుందని. ఇంకా నెక్స్ట్ బ్యాగ్ లగేజెస్ ఇవన్నీ కూడా అందులో డ్రాప్ చేసేయడమే. మేము ఇండిగో బుక్ చేసుకున్నాం కాబట్టి సో మేము ఆ క్యూలో అయితే వెళ్తున్నాము. ఇదైతే సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ అనమాట. సెల్ఫ్గా మీరు వెళ్ళి అక్కడ డ్రాప్ చేసుకోవచ్చు. అండ్ అందులో ఉన్న కనిపిస్తున్నవన్నీ కూడా మనం పట్టుకెళ్ళకూడదు అనమాట. అండ్ మేమైతే ఫుడ్ తినడానికి ఈ లాంజ్కి అయితే వెళ్ళాము. ఫుడ్ అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్గా బాగున్నాయి. ఇంతకు ముందు మీద ఈసారి అయితే బాగున్నాయి అని తెలిసే కూడా ఏం తినాలో ఏంటో. పాపకైతే నేను ఇంటి దగ్గరే మార్నింగ్ ఎగ్ తినిపించేశాను, బాయిల్డ్ ఎగ్. సో దానికి ప్రాబ్లం లేదు. హస్బెండ్ అయితే ఏవో కొత్త కొత్తవన్నీ ట్రై చేశారనమాట. మా అమ్మాయి అయితే ఇంకా వెళ్ళి ఫ్రూటీల మీద అలా తెచ్చిస్తూ ఉండేది. దొంగ జాగ్రత్తగా వెళ్ళిపోయి ఇవన్నీ డ్రింక్లు అవి తెచ్చేసేది. అవి చూడండి, ఇద్దరు కలిపి కూర్చొని ఎంత కామ్గా తాగేస్తున్నారు. ఆయన ఒక టిన్ను, ఇది ఒక జ్యూస్ తెచ్చేసుకోవడమే వెళ్ళి ప్రతిసారిన. అదేమో తాగి సూపర్ ఉంది ఏవో ఎక్స్ప్రెషన్లో పెట్టడం చూడండి అసలు. ఎయిర్పోర్ట్లో ఈ లాంచ్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఏదైనా ఫుడ్ కానీ అన్నిటికీ పిల్లలకి కూడా అందరికీ కూడా చాలా బాగుంది. నేనైతే ఫుడ్ తినేసిన తర్వాత ఒకసారి వీడియో తీద్దామని చెప్పి సో స్టార్ట్ అయితే చేశాను. ఇదైతే ఏదో చికెన్ సాసేజ్ అంట ఒకటి, ఇంకోటి ఏమో స్పినాచ్ ఎగ్ అంట. ఇది బిసిబిల్లాబాత్, గారెలు, ఉప్మా, పొటాటోతో ఏదో పెట్టారు, నూడిల్స్, ఇడ్లీ, చట్నీలు, అలాగే పిల్లలు తినడానికి ఇక్కడ బ్రెడ్, కేక్, జాము, ఫ్రూట్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ నాకైతే ఈ సలాడ్స్ నచ్చాయి యాక్చువల్గా, పెసలు. అండ్ ఇదైతే ఒకటి ఏంటి మిక్స్డ్ మిల్లెట్ సలాడ్ అంట. కుకుంబరు, అందులో క్యాప్సికమ్, క్వీనో రైస్, ఏవేవో కొన్ని రైసెస్ అలా యాడ్ చేసి ఇచ్చారు, బాగుంది. మా అమ్మాయి ఇంకా అటు ఇటు పరిగెట్టేస్తుందని బుక్ పెన్ అయితే ఇచ్చేసాను. ఇంకా చూసుకోండి ఎన్ని యాంగిల్స్లో కూర్చొని రాసిందో. అని నేను తేవడం అయితే అది మంచి పని చేశాను అనిపించింది. లేకపోతే ఫ్రూటీలు, డ్రింకులు ఇవన్నీ తెచ్చేస్తుంది. ఇంకా ఇలా కాదని నేనైతే ఇదే చేసేసి చూడండి ఎలా కూర్చొని స్టైల్గా పట్టుకొని రాస్తుందో. ఇంకా టైం అయిపోతుందని చెప్పి నేనైతే మా గేట్ దగ్గరికి అయితే వెళ్తాను. గేట్ నెంబర్ 35 అనమాట మాది. సో ఆ గేట్ దగ్గరికి అయితే ఫాస్ట్గా వెళ్తాను. గేట్ నెంబర్ 35 దగ్గరలోనే అక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా అయితే ఉంది. చాలా బాగుంది. ఒక 2 అవర్స్ అలా ఉంటే కనుక అందులో పిల్లల్ని పెడితే ఫుల్గా టైంపాస్ అయిపోద్ది. మొబైల్స్ అవి కాకుండా ఇందులో అయితే బాగా ఆడుకుంటారు. బట్ ఏంటంటే ఇంకా వాళ్ళు బయటకు రావడానికి మాత్రం అసలు ఇష్టపడరు, ఫుల్గా ఏడుస్తుంటారు. మా అమ్మాయికి అదే అయిందనమాట. అస్సలు వినలేదు, బాబాయ్ ఫుల్గా ఏడ్చేసింది. లాస్ట్కి ఏదో రకంగా నేనైతే ఏంటంటే పట్టిక క్యారీ చేస్తానన్నమాట, అండ్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి. సో దానికి ఏంటంటే అలా బాగా ఏడ్చినప్పుడు అలాంటివి ఇస్తూ ఉంటానన్నమాట. సో తను కూల్ అవుతుంది. ఇంకా ఏదో రకంగా ఏడుపు అయితే ఆపించి ఇంకా మాకైతే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా టైం అయితే అయిపోయింది. ఇంకా ఎయిర్పోర్ట్ అదే ఫ్లైట్లోకి అయితే ఇంకా వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్లైట్లో బుక్స్ పట్టుకుంది, ఇంకా పెన్ అయితే ఇచ్చానమాట. ఇంకా అవి పట్టుకొని ఇంకేంటేంటో రాసేస్తుంది. ఇవన్నీ చూడండి ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయో అసలు అక్కడ. అండ్ వాళ్ళ డాడీతో అయితే ఏవో సాంగ్స్ అవి కూడా వింటుందన్నమాట. కాసేపు అలాగా ఎంజాయ్ చేస్తుంది. వైజాగ్ వెళ్తున్నామనే కానీ ఎక్కిన దగ్గర నుంచి ఇక్కడికి ల్యాండ్ అయ్యే వరకు కూడా టెన్షన్ అయితే ఉంటుంది. ల్యాండ్ అయితేనే కొద్దిగా రిలాక్సేషన్, హ్యాపీనెస్ అనేది వస్తుందన్నమాట.
ఎక్కడ చూడండి అసలు హౌసెస్ ఫుల్‌గా ఏవో భలే ఉన్నాయి. ఏవో బ్లాక్స్‌గా ఉన్నాయి అన్నీ కూడా. నాకైతే ఏవో బిల్డింగ్ బ్లాక్స్ జంపులు చేసేసి ఉన్నట్టుగా అనిపించాయి అన్నీ కూడా. బెంగుళూరు దగ్గర ఎయిర్‌పోర్ట్ దగ్గర అయితే చాలా ఖాళీగా ఉంది. మన దగ్గర అయితే ఇంకా ఫుల్ హౌసెస్‌తో ఉన్నాయన్నమాట. ఎక్కడ ఖాళీ కూడా లేదసలు. నేను ఫైనల్లీ వైజాగ్ అయితే రీచ్ అయిపోయాము. మనల్ని తీసుకెళ్ళడానికి ఇక్కడ ఒక క్యారీ వ్యాన్ కూడా వచ్చిందనమాట. సో, అందులోకి ఫాస్ట్‌గా పరిగెట్టుగా వెళ్ళిపోయి ఎక్కేసామనమాట. మళ్ళీ ఎక్కడ ప్లేస్ ఉండదా అని చెప్పి. ఫస్ట్ టైం క్యారీ వ్యాన్‌లో బ్యాక్‌నైతే కూర్చున్నాం అనమాట. ఇంకా ఎయిర్‌పోర్ట్ లోపలికైతే వచ్చేసాము వైజాగ్ బ్యాగ్స్ తీసుకోవడానికి. ఎంతసేపు చాలా సేపండి. లాస్ట్‌కి వచ్చింది మాదైతే బ్యాగ్స్. ఎప్పుడు ఇంతే బ్యాగ్ పోయిందేమో అసలు రాదేమో అనుకునే వాళ్ళము. ఇంక లాస్ట్‌కి వచ్చేది నెమ్మదిగా. మా అమ్మాయికి కూడా ఇంక చిరాకొచ్చి కిందకి దిగేసిందనమాట. బ్యాగ్ రావట్లేదేంటి నేను చూస్తానని చెప్పి ఇంక ఫైనల్‌గా బ్యాగ్ అయితే వచ్చింది. తీసుకొని గబగబా బయటికైతే వచ్చామన్నమాట క్యాబ్ తీసుకోవడానికి. ఓలా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఓలా క్యాబ్ ఏరియా దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట పికప్ దగ్గరికి. ఇంకా క్యాబ్‌లో ఇంటికి వెళ్ళే దారిలోనే నేను కొంచెం పాపకి కర్డ్ రైస్, రసం రైస్ అయితే తెచ్చాను. ఇంకా ఆ టైంకి ఇంకా కర్డ్ రైసే పెట్టేశాననమాట. వైజాగ్ వస్తే చూడండి అసలు ఈ తాడిపెద్దలని ఇలా అంటే ఆ పండగ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. బెంగుళూరులో అయితే నాకు కొంచెం అంటే సంక్రాంతి అక్కడ అంత బాగా ఎక్కువగా చేసుకోరంట. దసరా అయితే బాగా జరుగుతుంది. మనకైతే హరిదాసులని ఇవి అవి అని మనకి పండగ అన్నది 1 మంత్ ముందు నుంచే స్టార్ట్ అయిపోద్ది. అదే అండి మా హౌస్. సో, మా ఇంటికైతే రీచ్ అయిపోయాము. ఇదండి ఈరోజు వ్లాగ్. ఇంకా ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై ఫ్రెండ్స్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.